వరద ఉధృతి తగ్గినా విజయవాడ ఇంకా ముంపులోనే ఉంది. గత 5 రోజులుగా జలదిగ్బంధంలోనే వేలాది మంది ప్రజలు మగ్గుతున్నారు. విజయవాడలోని భవానీపురం వాసులను ముంపు వీడలేదు. భవానీపురం ఊర్మిళా నగర్లో ఇంకా 4 అడుగుల లోతు నీటి మట్టం నెలకొంది. వేలాది గృహాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇక అనేక వాహనాలు, కార్లు మునిగిపోయాయి. ప్రభుత్వం వరద తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో కాసేపటి క్రితమే మంత్రి నారాయణ పర్యటించి స్వయంగా శానిటేషన్ పనులను దగ్గరుండి పరిశీలించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. శ్రీరామమూర్తి, చెప్పండి. విజయవాడలోని కొన్ని ప్రాంతాలు చూస్తే ఇంకా వరద నీటిలోనే ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. అయితే ఆ ప్రాంతాల్లో పర్టికులర్ గా సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయంటారు? మాధురి, ఏదైతే బొడమేరు వరద మళ్ళీ భయకంపితం చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రాత్రి నుంచి చూస్తే కురిసిన వర్షాలకి మళ్ళీ ఒక అడుగు నీరు పెరిగినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వరద బాధితులు అయితే చాలా బాధలు అయితే వర్ణాతీతంగా ఉన్నాయి. రాత్రి మళ్ళీ పైన తగ్గింది కదని సామాన్లు సర్దుకుంటుంటే మళ్ళీ తిరిగి పెరుగుతున్న వరదతోటి మళ్ళీ సామాన్లు పైన పెట్టుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పేసి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం భవానీపురంలోని ఇది ఊర్మిళా నగర ప్రాంతం. అయితే ఇక్కడ ఒక పెద్ద బుల్డోజర్స్ లేదా క్రేన్ల ద్వారానే లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు వస్తుంది. ఇక్కడ 5 అడుగుల నీటి మట్టం తగ్గింది. అంటే నిన్న ఉదయానికి ఇప్పటికి చూసినట్లయితే 5 అడుగుల నీటి మట్టం తగ్గింది. అయితే కార్లు కావచ్చు, బళ్ళు కావచ్చు, అనేక వస్తువులన్నీ కూడా, వాహనాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. అవి స్టార్ట్ అవ్వక మొత్తం తోసుకుని వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ కొన్ని కొన్ని రోడ్లు క్లీన్ చేయడానికి కానీ, ఇది చేయడానికి కానీ ఫైర్ సిబ్బంది కూడా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే చూసినట్లయితే మొత్తం ఎవరు కూడా మంచినీళ్ళు లేక, కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో పిల్లలతోటి కొంతమంది బయటికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ సేవ తీసుకుని వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలా నానా అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. తమ బాధలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాయని చెప్పి బాధితులు చెప్తున్నారు. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఇది రాత్రి నుంచి పెరిగిందండి. మళ్ళీ మాట్లాడరా, చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ వరద? ఎలా ఉంది? బాగా గట్టిగా ఉంది అసలు నీళ్లు. మొన్నటిదాకా తగ్గినాయి, నైట్గా అయితే బాగా పెరిగినాయి. 3 రోజుల నుంచి బాగా నీళ్లు వస్తున్నాయి నైట్ పూట. వాన పడడం వల్ల ఇబ్బంది అయిపోతుంది జనాలకి. తినడానికి బిస్కెట్ అన్ని పంచుతున్నారు. అంతా బాగానే ఉంది సార్. అంటే ఒకవైపు వరద సహాయక చర్యలు బాగానే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చూసినట్లయితే తమ ఉండడానికి, నివాసం ఉండడానికి కరెంట్ లేకపోవడం, ఇంట్లో నీరు లేకపోవడం, వాడక నీరు కూడా లేకపోవడం, పిల్లలతోటి పాపలతోటి ఉండడం చాలా కష్టంగా మారిందని చెప్తున్నారు. మరోవైపు ఇంకా బాధిత కుటుంబాలకు సంబంధించి కొంతమందిని ఇట్లా పోలీసులు అలాగే ఇతర సిబ్బంది కూడా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న పరిస్థితి కూడా ఇంకా కనిపిస్తూ ఉంది. అలాగే బుల్డోజర్తో వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అనేక మంది బట్టలు మూటలు పెట్టుకుని వారు సర్దుకుని ఒక్కొక్క బట్టల మూటతోటి బయటకు వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆహార పొట్టలు కూడా ఇక్కడ పంపిణీ చేస్తున్నారు. అదే ఇక్కడ చూసినట్లయితే మొత్తం సింగనగర్ కావచ్చు, భవానీపురం కావచ్చు, ఇక్కడ 1, 5, 7 వార్డుల్లో మొత్తం అంతా కూడా ఇంకా వరద తీయని పరిస్థితి ఉంది. మెయిన్ రోడ్లలో అయితే కొంచెం తగ్గింది. అయితే రాత్రి కురిసిన వర్షానికి మళ్ళీ డ్రైన్లన్నీ కూడా పొంగి మళ్ళీ నీటి మట్టం పెరగడంతో కొంచెం ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే బొడమేరు ఏదైతే కరకట్ట ఉందో, కరకట్టకి సంబంధించి ఆక్రమణలకు గురి కావడం వల్లే ఈ మొత్తం గండ్లు పడడం వల్లే మాకు ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితిని తాము ఎదుర్కోకుండా భవిష్యత్తులో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి రక్షణ గోడలు నిర్మించాలని చెప్పేసి చెప్తున్నారు. దీంతో ఇక్కడ మన కొంతమంది ఇది వెళ్తున్నారు ట్రాక్టర్ మీద. చెప్పండి, మీరు ఎలాగా రక్షణ సహాయక చర్యలు చేపడుతున్నారు? ప్రస్తుతం అయితే ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు, కొంతమంది వస్తున్నారు. చెప్పమ్మా, ఎలాంటి పరిస్థితి ఉంది లోపల? ఎలాంటి పరిస్థితి అండి? మా 4 రోజుల నుంచి ఫుల్ వాటర్ అండి. ఫుడ్ ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు, మాకు పాలు ఇస్తున్నారు. ఏది ఇబ్బంది లేదు, కానీ మాకు వాటర్ మటు కొంచెం ఇబ్బంది ఉంది. అది కరెంట్ లేదండి. మేమే వద్దండి. వాటర్ 1 అడుగు పెరిగిందండి. రాత్రి మీద అడుగు పెరిగింది. మొన్న అయితే నా మీద 2 అడుగులు వచ్చింది, కొంచెం పర్లేదు. ఇప్పుడు వాటర్ తగ్గింది. రాత్రి మీద మళ్ళీ అడుగు పెరిగింది. ఇప్పుడు
ఇప్పుడు మరి ఎలాగా పిల్లలు పాపతో ఉన్నారు? చాలా మంది వెళ్ళిపోయారండి. వెళ్ళిన కొంతమంది ఉన్నారు ఇక్కడ. సామాన్లు అవన్నీ ఎట్లా ఉన్నాయి? మొత్తం పోయినాయి, మొత్తం తడిసిపోయినాయి. బీరు ఫ్రిడ్జ్ సామాన్లు అన్ని పోయినాయి. ఇంకేం లేదు, మనుషులే ఉన్నారు. వరద లేకుండా వరద ఎలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలనుకుంటారు? అది గవర్నమెంట్ ఆలోచించాలి. ఏం చేయాలి, మనం ఏం చెప్పుకోగలుగుతాం దాన్ని? చెప్పండి, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? 5 రోజుల నుంచి వాటర్ ఫుల్గా వచ్చింది. మనది ఎన్డీఏ కూటమి ఫుల్ సరఫరా చేసింది. ఆహారం మాత్రం ఫుల్ సరఫరా బాగా వెళ్ళింది. వాటర్తో సహా అన్ని ఫుడ్ మాత్రం బాగా వెళ్ళింది. పాలు, ఫుడ్, బిస్కెట్లు ఏది కావాలంటే అది లోపలికి వెళ్తానే ఉంది. ఏంటంటే వాటర్ వలన ప్రజలు బాగా సమస్య పడుతున్నారు. ఇంకా ఇప్పుడు 3 అడుగులు వస్తుందని చాలా మంది భయపడుతున్నారు. కొంతమంది ఊళ్ళకి వెళ్ళిపోయారండి, ఊళ్ళకే ప్రయాణాలు చేశారు. కొంతమంది ఉన్నారు. కరెంటు మాత్రం నిన్న ఒక రోజు ఇచ్చారు, మళ్ళీ కరెంటు తీశారు. ఎన్డీఏ ప్రభుత్వం సూపర్గా చేస్తుందండి. ఫుడ్ సమస్య మాత్రం చాలా బాగుంది. చెప్పండి, ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎట్లా ఉంది? పరిస్థితి మాత్రం చాలా బాగుందండి. ప్రజెంట్ అయితే వాటర్ ఫ్లోటింగ్ తగ్గితే అన్ని ఫుడ్ కానీ, పాలు కానీ, బిస్కెట్లు కూడా ఏది కూడా జనాలకు మాత్రం డోర్ టు డోర్ బాగా వెళ్తుందండి. మేము ఎక్కువ మళ్ళీ రిటర్న్ కూడా తీసుకొస్తున్నాం పాలు. అంటే పాలు, వాటర్ అనేది ఏర్లే పారుతుంది, దాంట్లో ఎటువంటి ఇబ్బందే లేదు. కానీ కొద్దిగా వాటర్ వల్ల సమస్య పడుతున్నారు. కొద్దిగా కరెంట్ కానీ ఇస్తే ఉన్నా కొద్దిగా ఇబ్బంది పడకుండా ఉంటారు. కరెంట్ రావడానికి కొద్దిగా ఈ వైర్లు గీర్లు అన్నీ కింద ఉన్నాయి కాబట్టి దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అంతేకాని ఫుడ్కి కానీ, వాటర్ కానీ ఎటువంటి లోటు లేదండి. ఇది ఇక్కడ బాధితులు కావచ్చు, ఇక్కడ సహాయక చర్యలు చేపట్టేవారు కావచ్చు, వీరందరూ కూడా వ్యక్తం చేస్తున్నది. అయితే సహాయం అందుతుంది కానీ వీరికి ఫుడ్ అందుతుంది కానీ ఎక్కువ పరిస్థితులు ఏంటంటే ఉండడానికి వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారమ్మా? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మా ఇక్కడ యాకల్ నగర్ అండి. అయితే మా వాళ్ళు చెల్లెళ్ళు ఉంటే భువనపురం వెళ్ళి వస్తాము. శనివారం పట్టింది. ఏంటన్నీ నానిపోయండి అండి. ఇళ్లలో ఉండటానికి లేక భువనపురం పోయి వెళ్తున్నాం. ఇళ్ళకి ఎలా ఉన్నాయో మళ్ళీ వదిలేయాలి కదా. ఇళ్లలో పురుగులు వచ్చి పాములు వచ్చేసినాయి. చాలా నష్టము. మాకు ఇంటికి ₹1,00,000 లాసు. ₹1,00,000 గ్యారంటీ. ఫ్రిడ్జ్లు, మంచాలు మరి మొత్తం పోయినాయి. బీరులలో బట్టలు గిట్లు మొత్తం అనుకోకుండా వచ్చేసి అప్పుడప్పుడు ఏం చేస్తాం, మనుషులే ఉంటే సరైన పైకి వెళ్ళిపోయాం డాబాలు. మాధురి, ఇది ఇక్కడ మన భవానీపురంలోని విజయవాడలో బురడమేరు ముంచెత్తిన ప్రాంతంలో ఉన్న పరిస్థితి. ఇక్కడ బాధితులు చెప్తున్న పరిస్థితిలో చాలా ఆస్తి నష్టం చాలా జరిగింది. అంటే ప్రాణ నష్టం దక్కకపోయినా కట్టుబట్టలతోటి తాము కాపాడుకున్నా, ప్రాణాలు కాపాడుకున్నా కానీ ఆస్తి అయితే బాగా నష్టం జరిగిందని చెప్తున్నారు. ఆ ఫ్రిడ్జ్లు కానీ, టీవీలు కానీ, ఇళ్లలో మంచాలు కానీ, అలాగే ఇక్కడ కార్లు, వాహనాలు ఇలాగ అనేకమైన ఇక్కడ ఆస్తి అంతా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు అయితే కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ వరద నీరు నీటి మట్టం పెరుగుతూ ఉంది. దీంతో కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. దీని మీద మళ్ళీ కొంతమంది బట్టలు, సామాన్లు తీసుకుని మళ్ళీ బయటకు వెళ్తున్న పరిస్థితి ఉంది. నిన్ననే కొంతమంది బయటకు వెళ్ళిన వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు ఇలాగా మొత్తం విజయవాడలోని ఏదైతే బుడమేరు ముంపు ఉందో ఈ ప్రాంతంలో చూసినట్లయితే 200 పునరావాస కేంద్రాల్లో దాదాపుగా 45,000 మంది ఒకట తలదాచుకుంటున్న పరిస్థితి ఉంది. ఆ విధంగా చూసినట్లయితే మొత్తం ఈ భారీ వర్షాలకి, ఈ వరద ముంపులకి అన్ని కలిపి 32 మంది ఇక్కడ చనిపోయిన పరిస్థితి ఉంది. అందులో ఎన్టీఆర్ జిల్లాలోనే దాదాపు 24 మంది చనిపోయారు. అలాగే పల్నాడులో ఒక 7 చనిపోయారు, గుంటూరులో 2 చనిపోయారు. అలాగే పంట నష్టం కూడా భారీగా జరిగింది. దాదాపుగా 1,70,000 ఎకరాల్లో 79,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దాదాపు ఈ ఉద్యానవన పంటలు అయితే 18,000 హెక్టార్లు పంట తీవ్రంగా నష్టపోయింది. అయితే ఇదంతటికి కారణం బుడమేరుకి సంబంధించి ఏదైతే ఉందో ఇక్కడ ఈ బుడమేరు, చెప్పండి, ఈ బుడమేరు ముంపు వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఏంటి పరిస్థితి? చాలా ఇబ్బంది పడ్డామండి. పర్లే, ఇప్పుడైతే పర్లా అన్ని ఇస్తున్నారు వాళ్ళు. ఇదివరకు మొన్నటి కంటే నీళ్లు కొద్దిగా తగ్గినాయి కదా, వచ్చి ఇస్తున్నారు, అన్ని బాగున్నాయి. ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా బుడమేరుకి సంబంధించిన ఏదైతే కరకట్టకి సంబంధించిన రక్షణ చర్యలు చేపట్టాలి, ఏదైతే కృష్ణలంక దగ్గర రక్షణ చర్యలు చేపట్టారో అదేవిధంగా బుడమేరు కరకట్టకి రక్షణ చర్యలు చేపట్టినట్లయితే భవిష్యత్తులో ఇలాంటి ముంపు రాకుండా అడ్డుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రకృతిని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రకృతి వైపరీత్యానికి కారణం కేవలం బుడమేరులో ఆక్రమణలే అని చెప్పేసి కూడా ఇక్కడ బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.